హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ద షేప్ ఆఫ్ బాయ్స్. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో సంసారం చేస్తున్న సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్. ఎందుకంటే అన్ని మ్యాచ్లు వాళ్ళు ఇక్కడే ఆడారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. సో అక్కడి కండిషన్స్, ఏ మూలకు ఏం జరుగుతుందో, ఏ రోజు ఎలా ఆడాలో పిచ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఆడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అక్కడ అన్ని మూలలకు ఏం జరుగుతుందో వాళ్ళకు అంచనా ఉంది. సో ఏ రోజు ఎలా ఆడాలో వాళ్ళకు తెలుసు. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ వికెట్లు తీస్తుంటే ఒక్కొక్క వికెట్కి ఒక్కొక్క నినాదాలతో ఇండియన్ ఫ్యాన్స్ స్టేడియాన్ని హోరెత్తించారు. డెన్ మార్కమ్, కింటన్ డికాక్ సిక్స్లు కొడుతుంటే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈరోజు ఇండియా ఆడుతున్నట్టుగా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ని వెనుక నుండి వెన్ను తట్టి చాలా సపోర్ట్ చేశారు ఇండియన్ ఫ్యాన్స్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇండియన్ టీంకి సెమీస్కి వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈరోజు అద్భుతంగా సపోర్ట్ చేశారు. అన్నా నువ్వు మావన్వే అంటూ అరుపులతో స్టేడియాన్ని దద్దరించారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ధనాధన్ ఫటాఫట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. గెట్ ఇన్ టు ద వీడియో. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికన్స్ మొదటి 2 ఓవర్లు మహారాజా అండ్ ఎన్సెన్ ఎక్స్పోజ్ అయ్యారు. ఆ తర్వాత థర్డ్ ఓవర్కి వచ్చాడు రబడా. మొదటి ఓవర్లోనే 2 వికెట్లు తీసి మూమెంటంని షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి గేర్ మార్చి అద్భుతంగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కరేబియన్స్ని పెవిలియన్ బాట పట్టించారు. అద్భుతంగా బౌలింగ్ చేసి 11 ఓవర్లలో 83 రన్స్, 7 వికెట్స్. సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ వికెట్లు తీస్తుంటే ఇండియన్ ఫ్యాన్స్ ఆనందాల్లో అద్దులు లేవు. ఎందుకంటే ఇండియన్ టీం ఆడుతున్నట్టుగా అంతలా సపోర్ట్ చేశారు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్. 11 ఓవర్స్కి 83 రన్స్ ఫర్ 7 వికెట్స్ ఉండే. అందరూ 130 లోపు ఆల్అౌట్ అవుతారనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చారండి హోల్డర్ ఇంకా షెఫర్డ్. 8th వికెట్ పార్ట్నర్షిప్ 89 రన్స్, షెఫర్డ్ 52, హోల్డర్ 49. డెత్ ఓవర్స్లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఎక్స్పోజ్ అయ్యారు. వీళ్ళు కొట్టే కొట్టుడికి సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 8 వికెట్లు 176 రన్స్ చేశారు. 177 టార్గెట్ ఇచ్చారు. 8th వికెట్ పార్ట్నర్షిప్ 89. ఇది T20లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ 8th వికెట్కి. ఇక చేజింగ్కి వచ్చిన సఫారీలు మొదటి బంతి నుంచే బాల్ని స్టాండ్స్లోకి పంపడం ప్రారంభించారు. అద్భుతమైన ఫ్లిక్ షాట్లు, కవర్ డ్రైవ్లతోని ఇద్దరి పార్ట్నర్షిప్లో 9 ఓవర్లకు 97 పరుగులు రాణించారు. అక్కడ మొదటి వికెట్ పడింది. ఎందుకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్కి ఇండియాలో అభిమానులు ఎక్కువ ఉన్నారు అంటే మనం ఆపదలో ఉన్నప్పుడల్లా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఆదుకుంటారు. అందుకే ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కరేబియన్లని కనికరం లేకుండా భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. 16 ఓవర్లలో మ్యాచ్ని కంప్లీట్ చేశారు. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక్కడ కెప్టెన్ మార్కమ్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడి తన టీంని ముందుండి ఘన విజయం సాధించాడు. ఇక్కడ కెప్టెన్ మార్కమ్ గురించి చెప్పాలంటే 15 T20 మ్యాచ్లు ఆడి 14 కెప్టెన్గా గెలిపించి ఒక్క మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అద్భుతమైన క్యాప్టెన్సీ. ఈ అద్భుతమైన క్యాప్టెన్సీ చాలా చక్కగా టీంని నడిపిస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన క్యాప్టెన్సీ చేసి కెప్టెన్ మార్కమ్ తన టీంని ముందుండి నడిపించి సెమీస్కి చేరుకున్నాడు. ఇందుకే నేను అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ సంసారం చేస్తున్నానని చెప్పాను. చెపక్లో చెడుగుడు. ఇండియన్ బ్యాటర్స్ జింబాబ్వే బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నారు భయ్య. మన ఇండియన్ బ్యాటర్స్ కొట్టే సిక్స్లకి చెపక్ స్టేడియంలో కొడితే మెరీనా బీచ్లో పడ్డది. చాలా రోజుల తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్ గర్జించింది. ఆకలి మీద ఉన్న సింహంలా వచ్చి ఒక ఆట ఆడుకున్నాడు. 50 పరుగులు చేశాడు 23 బంతుల్లో. అద్భుతమైన నాక్ ఆడాడు. వారం తర్వాత ఆకలి మీద ఉండి సింహం వేటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈరోజు. ఇన్ని రోజులు తిలక్ వర్మని టీంలో ఎందుకు పెట్టుకున్నారు, తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాను విమర్శించిన నోర్లు అన్నీ మూసుకున్నాయి. ఎందుకంటే ఈరోజు 300 స్ట్రైక్ రేట్ తోటి కొట్టే సిక్స్లకి తిలక్ డెబ్బా, జింబాబ్వే అబ్బా అన్న రేంజ్లో కొట్టాడు. తిలక్ వర్మ ఇంకా హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 89 పార్ట్నర్షిప్ చేశారు. అద్భుతమైన నాక్ ఆడారు. ఇండియన్ బ్యాటర్స్ బాధుడికి అదుపు తప్పి ఎక్కడ వేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు.
మొత్తానికైతే 257 టార్గెట్ తర్వాత చేజింగ్కి వచ్చిన జింబాబ్వే 184 7 వికెట్లకు 72 పరుగులతో ఘన విజయం సాధించింది ఇండియా. ఇందులో జింబాబ్వేలో కొంతమంది స్పెసిఫిక్ గా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఉన్నారు. అందులో మొదటిగా వచ్చేది బెన్నెట్. ఈ వరల్డ్ కప్ లో ఇండివిజువల్ స్కోర్ లో హైయెస్ట్ స్కోరర్ బెన్నెట్. తను అద్భుతంగా అన్ని మ్యాచ్ల్లో నాట్అవుట్ గా నిలిచి ఒక్క వెస్టిండీస్ మ్యాచ్ లో మాత్రం అవుట్ అవ్వడం జరిగింది. అద్భుతంగా ఆడాడు. ఈరోజు 97 పరుగులు చేశాడు 60 బంతులు. అద్భుతమైన నాక్ ఆడాడు. ఆ తర్వాత కెప్టెన్ సికిందర్ రాజా తన టీంని అద్భుతంగా నడిపించారు. చిన్న టీం అయినా కూడా పెద్ద టీంల మీద కాన్ఫిడెంట్ గా ఆడడం జరిగింది జింబాబ్వేలో ముజర్ బానియాని అద్భుతమైన బౌలర్. ఈ వరల్డ్ కప్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, 11 వికెట్లు తీశాడు. ఈ రోజు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. బెన్నెట్ అయితే బ్యాట్స్మెన్ బెన్నెట్ ఎంత పెద్ద బౌలర్నైనా చితగా బాదాడు. బూమ్రా బౌలింగ్ లో, హర్షదీప్ బౌలింగ్ లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కూడా అద్భుతమైన భారీ సిక్స్లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో శివం దుబే హైయెస్ట్ రన్స్ ఇచ్చుకున్నాడు. 2 ఓవర్లేసి 46 పరుగులు ఇచ్చాడు. ఎక్స్పెన్సివ్ గా మిగిలిపోయాడు. ఈ T20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోర్ ఓవరాల్ సెకండ్ హైయెస్ట్ స్కోర్. ముందు శ్రీలంక 264 కెన్యా మీద స్కోర్ చేశారు. ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఈ రోజు 28 సిక్స్లు కొట్టారు రెండు టీంలు కలిపి. రెండు టీంల స్కోర్ వచ్చేసి 440, సెకండ్ హైయెస్ట్ స్కోర్. మొదట సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ 459 2016లో. ఇండియా 17 సిక్స్లు, జింబాబ్వే 11 సిక్స్లు. ఈరోజు 2 అద్భుతమైన మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్ పూర్తవ్వగానే ఇండియన్స్ ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి అద్భుతంగా ఒక ఛాంపియన్ ప్లేయర్స్ లాగా ఆడారు మన ఇండియన్స్ ప్లేయర్స్.